పశ్చిమ గోదావరి జిల్లాలోని తన నియోజకవర్గం ఉండి పరిధిలో ఉన్న ఆకివీడు పట్టణంలో శిథిలావస్థలో ఉన్న గొంతనమ్మ గుడి స్థానంలో రామాలయం నిర్మించేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేస్తున్న ప్రయత్నాలకి రీసెంట్గా గట్టి షాకులు తగులుతూనే ఉన్నాయి. గొంతెనమ్మ గుడి కూల్చేందుకు రఘురామ చేస్తున్న ప్రయత్నాల మీద దాఖలైనటువంటి హౌస్ మోషన్ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు రీసెంట్గా కీలక ఆదేశాలు ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పరిధిలో ఆకివీడిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ మధ్యకాలంలో దుమారాన్ని రేకెత్తించాయి. ఇక్కడ ఒక రామాలయం పునర్నిర్మాణం పేరుతో రఘురామకృష్ణంరాజు కొంత అతి ఉత్సాహం చూపిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే, రామాలయం కడతామనే సాగుతో రాత్రి స్థానికంగా ఉన్న గొంతెనమ్మ గుడిని, అలాగే పక్కనున్న రచ్చబండని కూల్చేశారనేది ప్రధాన ఆరోపణ. ఏళ్ల తరబడి అక్కడ ఉన్నటువంటి కట్టడాలను ఇలా అకస్మాత్తుగా కూల్చడం స్థానికులకు ఏమాత్రం నచ్చలేదు. ఈ కూల్చేతు వ్యవహారం మీద ఆకివీడు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి మతపరమైన కట్టడాలు కొత్తగా నిర్మించకూడదని సుప్రీంకోర్టు చాలా కాలం క్రితమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే నిబంధనలు ఏమాత్రం ఖాతరు చేయకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొత్తగా ఆలయం కట్టాలని చూశారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీని మీద హైకోర్టు ధర్మాసనం కూడా ప్రశ్నించింది. అర్ధరాత్రి వేళల్లో ఇలా గుళ్ళని రచ్చబండల్ని కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయమూర్తులు సీరియస్ అయ్యారు. అధికారం ఉందని విర్రవీగితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ సందర్భంగా కోర్టు మాట్లాడింది. రఘురామకృష్ణంరాజుకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అంటూ వైసీపీ ఎద్దేవా చేస్తుంది. ఎందుకంటే ఆయన వైసీపీ పార్టీని విమర్శించడం ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చూపించట్లేదని వైసీపీలోని సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ ఎవరికీ భయం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆయన మీద మండిపడుతోంది. సాధారణంగా ఏ నాయకుడైనా ప్రజా సంక్షేమం కోరుకోవాలి, కానీ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల మనోభావాలు దెబ్బతీయడం సరికాదు అని వైసీపీ సోషల్ మీడియా కోడైకి వస్తుంది. గొంతెనమ్మ గుడి కూల్చివేత వెనక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటో తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చెప్పడంతో అధికారులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రాజకీయంలో ఏది శాశ్వతం కాదని, అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడిన పనులు చేస్తే గౌరవం ఉంటుంది అంటూ కూడా వైసీపీ రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేస్తుంది. రఘురామకృష్ణంరాజు చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని కూటమిలోని మిగిలిన నాయకులు లోపల చర్చించుకుంటున్నారంటున్నారు. రాబోయే రోజుల్లో కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఆయనకి రాజకీయ భవిష్యత్తు మీద కాస్త గట్టి ప్రభావమే చూపిస్తుందని, కేవలం ఓట్ల కోసం లేదా పేరు కోసం చేసే పనులు ఎదురుతంతాయని ప్రజలు భావిస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా అంటుంది. మొత్తానికి ఉండి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని, రాజకీయ ఒత్తిళ్లకి లొంగి ఇలాంటి అక్రమ కట్టడాలు లేదా కూల్చివేతలకు పాల్పడకూడదని హైకోర్టు స్పష్టం చేసినట్టుగా అర్థమవుతోంది.